ఇప్పుడున్న జనరేషన్‌లో ఏం చదివామన్న దానికన్నా ఎంత సంపాదిస్తున్నాం అనే దానికే విలువెక్కువ. నిజానికి ఈ సమాజంలో మనిషికి లేని గౌరవం, హోదా అంకెల్‌కి మాత్రమే ఉందనిపించింది. ఆ అంకెలు మన జేబులో ఉంటే అదే హోదా మనకొస్తుందని తెలుసుకొని అంకెల వైపు పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా! మనకేది కావాలో మనము తెలుసుకోవాలి అని. తెలుసుకోవడమే కాదు తెలుసుకున్న వాటిని చేసుకుంటూ పోవాలి. చేసే ప్రయత్నంలో చాలా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు విడవని విక్రమార్కుడిలాగా నువ్వు చేరాలి అనుకున్న గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉండాలి. చెయ్యలేను అని ఎక్కడైనా ఒక్కసారి ఆపామా అంతే, అక్కడితో మన కలలు కూడా ఆగిపోయినట్టే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృతికశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు మీకు మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను కదా, కానీ ఈ రోజు ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసే పనులు రొటీన్ గా ఉంటాయి. బట్ ఏంటంటే మార్నింగ్ చేయలేని పనులన్నీ ఈవినింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు వీడియోలో డైలీ నేను చేసుకునే పనులే కాబట్టి పనుల గురించి అయితే ఏమీ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో మీరు ఈ పనులన్నీ చేసుకుంటూనే ఉంటారు కదా. ఆడవాళ్ళు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన దానిని పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యమండి. ఏమంటారు? ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేశాను కదా, ఈ 2026 లో నేను మార్చుకోవాల్సిన కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే బ్యాడ్ అని కాదు, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఆ అలవాట్లలో ఇది కూడా ఒకటి. నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. డబ్బుని సంపాదించడం గొప్ప కాదండి, సంపాదించిన డబ్బుని పొదుపుగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం గొప్ప విషయం. కొంతమంది అనుకుంటారు రూపాయిదేముంది, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, మంచితనం ముఖ్యం, మనిషి ముఖ్యం అని. కానీ ఆ మనిషి మంచితనం రెండూ ఆ డబ్బు ఉంటేనే మన వెనుకుంటాయని నేను అంటున్నాను. మరి మీరేమంటారు? మన వెనుక డబ్బు ఉండాలా లేదా మనుషులు మంచితనం ఉండాలా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఈ వీడియోకి చాలా అవసరం. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఈ రోజు మనం కష్టపడే పరిస్థితుల్లో ఉన్నాము, కానీ రేపు మనం కష్టపడే పరిస్థితుల్లో ఉంటామో ఉండమో తెలీదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కదా, నేను కూడా అదే చెప్తున్నాను. అవకాశం ఉన్నప్పుడే మన పనుల్ని మనం పూర్తి చేసుకోవాలి. పనులు అంటే ఇంట్లో చేసుకునే పనులైతే కాదండి, మనకున్న బరువు బాధ్యతలు. చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఉండి ఏం పని చేయాలో తెలియక, మనీ ఎలా సంపాదించాలో అర్థం కాక, అలా అని బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితి లేక చాలా సతమతమవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తానండి. మీకు స్టిచ్చింగ్ వస్తే కనుక టైలరింగ్ మిషన్ తీసుకొని చక్కగా హ్యాపీగా స్టిచ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనీ సంపాదించడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మనం బుర్ర పెట్టి ఆలోచించి ఆ బుర్రకి కాస్త పదును పెడితే కూర్చున్న చోటే మనీ అనేది సంపాదించుకోవచ్చు. మరి మాకు మీలాగా టైలరింగ్ రాదక్క, మరి మేము ఎలా సంపాదించాలి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి కూడా ఈ వీడియోలోనే సమాధానం చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలి అన్నా మనం పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగం చేయడానికి మన చదువుని పెట్టుబడి పెట్టాలి, వ్యాపారం చేయడానికి మన డబ్బుని పెట్టుబడి పెట్టాలి, అలాగే టైలరింగ్ చేయడానికి మన సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. ఒక 10 రోజుల సమయాన్ని మీకు పెట్టుబడి కింద పెడితే టైలరింగ్లో మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు పర్ఫెక్ట్గా వస్తాయి. అది కూడా మీరు ఇంట్రెస్ట్గా చేస్తేనే. మీకు ఇంట్రెస్ట్ లేకుండా 10 రోజులు చేసే పనిని 10 నెలలు వెళ్ళి నేర్చుకున్నా సరే అది మీకు అస్సలు అర్థమే కాదు. ఇది గుర్తుపెట్టుకొని చేయండి. ఏ పని చేసినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు 10 రోజులు కాదు, 10 నెలలు కాదు, 10 సంవత్సరాలు నేర్చుకున్నా అందులో మీరు పర్ఫెక్ట్గా రాణించలేరు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా ఉందండి. అదేనండి, ఒకటి టైలరింగ్ అయితే ఇంకొకటి యూట్యూబ్. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నాను కదా అని ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేయకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది, రెండూ ఉన్నాయి. కొంతమంది మంచిని చూస్తారు, మరి కొంతమంది చెడుని చూస్తారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే ఏం జరిగినా నీకు నేనున్నాను అనే ఒక భరోసా మీకు ఇస్తే స్టార్ట్ చేయమని చెప్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో కూడా మన కష్టానికి తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో కూర్చుని మనీ ఎర్న్ చేయాలి అనుకునే ఆడవాళ్ళకి టైలరింగ్ అండ్ యూట్యూబ్, ఇవి రెండు ఎందుకు చెప్పాను అంటే ఇవి రెండు కూడా నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పాను. వీటి వల్ల మనకి ₹1 వస్తుంది కానీ ₹1 ఎక్కడికి పోదు. అందుకే నేను ఈ రెండిటి గురించి మాత్రమే మీకు చెప్పాను. నాకు తెలియని వాటిని తీసుకొచ్చి మీ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. నాకు తెలిసిన వాటి గురించి చెప్తే మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, టైలరింగ్లో డౌట్స్ ఉన్నా, యూట్యూబ్లో డౌట్స్ ఉన్నా సరే
కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తానండోయ్. ఈవినింగ్ రొటీన్ అని చెప్పాను కదా, బయట ఇంకా 4ంటికి స్టార్ట్ చేసి బయట వరండాలన్నీ తుడిచేసి కడిగేసి ముగ్గులైతే పెట్టేసి కిచెన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాను. ఇంకా మార్నింగ్ వంట చేసేసిన తర్వాత స్టవ్ అయితే అలాగే వదిలేసానండి, కడగాలి అనుకునే వదిలేసాను. ఇంకా బయట ముగ్గులు పెట్టేశాక స్టవ్ దగ్గరకు వచ్చి క్లీన్ చేసేస్తున్నాను. ఆడవాళ్ళకి వంట గదిలో ఎక్కడ పని అక్కడ నీట్గా సర్దేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, నాకైతే అంతేనండి. ఇంట్లో చేయడానికి పనులున్నా, కుట్టడానికి బట్టలున్నా, లేదా షింక్లో అంట్లున్నా, ఇలాంటివి ఏ పనులున్నా సరే నేను ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోలేను, ప్రశాంతంగా ఉండలేను, ఎవరిని ప్రశాంతంగా ఉంచలేను. ఓకే, నేను కూడా పనులన్నీ టైం టు టైం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలన్నీ ఇలా గోడ మీద చిందేస్తూ ఉంటున్నాయి, అందుకని గోడ కూడా చాలా జిడ్డుగా అనిపించిందండి. అందుకే ఒక్కసారి గోడను కూడా వాష్ చేసేసాను. ఇంకా స్టవ్ కూడా నీట్గా సబ్బుతోనే కడిగానండి, నేనైతే లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయను, ఓన్లీ విమ్ సబ్బుతోనే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి ఒక్కసారి స్టవ్ను కూడా పొడిగుడ్డతో తుడిచేసుకున్నాము అంటే మరకలు అనేవి ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి. మార్నింగ్ వంట చేసిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ తోమి స్టాండ్లో అయితే ఆరపెట్టానండి. ఈరోజు ఇడ్లీ వేసాను అనమాట, అందుకే గిన్నెలు కొంచెం ఎక్కువ అయినాయి తోమడానికి. ఇంకా అవన్నీ ఆరిపోయినవి ఎక్కడ సర్దుకున్నాను అంటే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే స్టాండ్లో ఉన్నాయనుకోండి, ఒక ప్లేట్ తీస్తే మొత్తం మోగుతాయి అనమాట, అప్పుడు లేనిపోని తలనొప్పి అయితే వస్తుంది. అందుకని ఆరిపోయినాయి కాబట్టి వీటి ప్లేస్లో ఇవి పెట్టేసుకుంటే మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకుంటాను. నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, పడుకొని లేచాను, అందుకనే అలా ఉబ్బుగా అనిపిస్తుంది అనమాట, మొహం వాచిపోయింది. అరే, ఈ పనుల విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎంతమంది వాళ్ళు చేయాలి అనుకున్న జాబ్ వాళ్ళకి రాకపోయినా, చేయాలి అనుకున్న పనుల్లో వాళ్ళకి సక్సెస్ లేకపోయినా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. నేను రీసెంట్ గా ఒక విషయం తెలుసుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు దక్కని వాటి గురించి మీరు అస్సలు బాధపడొద్దండి. మనకు దక్కని హోదాలు, పూర్తి చేయలేకపోయిన లక్ష్యాలు, మనకి ప్రాముఖ్యత ఇవ్వని మనుషులు, ఇలాంటి వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాము. అని వీటి గురించి ఆలోచించడం మానేసి మనకు దక్కిన ఆరోగ్యకరమైన జీవితం గురించి, మన క్షేమం కోరే వ్యక్తుల గురించి, మనం నేర్చుకున్న పనుల మీద దృష్టి పెడితే జీవితంలో మనము చాలా హ్యాపీగా ఉంటాము. సరే కానీ నాదొక చిన్న మాట అండోయ్, నేను చెప్పేది మీకు మంచిగా అనిపించినా, మోటివేషన్గా ఉన్నా తీసుకోండి, లేదా నేను చెప్పేది మీకు బోరింగ్గా అనిపించినా, ఎక్కువ చెప్తుంది అనిపించినా స్కిప్ చేసేయండి. మనం ఏ పని చేసినా చేసే పనిని దైవంలా భావిస్తే అది మనకి ఖచ్చితంగా దీపంలా వెలుగునిస్తుంది. ఎందుకంటే ప్రతి కష్టంలోనూ ఆనందం తప్పకుండా ఉంటుంది. అది అర్థమైన రోజు మనకి జీవితం ఎప్పుడూ కనబడని ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది. ఇక్కడ మీకు కాకరకాయ రెసిపీ అయితే చూపిద్దాం అనుకున్నా, బట్ ఏంటి అంటే అటువైపు ఒక పని ఇటువైపు ఒక పని చేసుకుంటూ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా. మళ్ళీ అమ్మ వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను వీడియోని. అంటే రెసిపీని పర్టిక్యులర్గా వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. అందుకని ఇక్కడ మీకు ఈ కాకరకాయ కూర గురించి అయితే ఏం చెప్పట్లేదు, చూపించట్లేదు, జస్ట్ నేను చేస్తున్నాను అని మాత్రమే వీడియోలో చూపించేస్తున్నాను. కాకరకాయ కూరలో చేదు లేకుండా ఉండాలి అంటే మెయిన్ ఈ చింతపండేనండి. ఈ చింతపండు కాస్త త్వరగా నానడానికి ఇలా ప్లేట్ వేడిగా ఉంటుంది కాబట్టి ప్లేట్ పైన ఈ గ్లాస్ అనేది పెట్టేసాము అంటే కాస్త వేడికి త్వరగా నానిపోతుంది అనమాట. ఇంకా ఒకవైపు రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా పాప అయితే ఇక్కడ చదువుకుంటుంది, హోంవర్క్ చేస్తుంది. మా పాప మాత్రం ఈ విషయంలో చాలా గుడ్ అని చెప్తానండి. చాలామంది పిల్లలు హోంవర్క్ చేయి అని చెప్పినా సరే దాన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కానీ మా పాప స్కూల్ నుంచి వచ్చి కాసేపు ఆడుకుంటుంది, ఆడుకున్న వెంటనే ఏదైనా తినేసి హోంవర్క్ స్టార్ట్ చేసేది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే తప్ప మమ్మల్ని అయితే అస్సలు అడగదండి, అసలు డిస్టర్బ్ చేయదు మేము చేసుకునే పనుల్లో. తనకి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది, లేదంటే తన పని తను చేసేసుకుంటుంది అనమాట. ఇందులో మాత్రం నేను చాలా లక్కీ అని చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళ డాడీ కానీ నేను కానీ చెప్తామన్నమాట. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి అన్నా, టైలరింగ్ గురించి తెలుసుకోవాలి అన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి మాత్రం తప్పకుండా రిప్లై ఇస్తాను, లేట్ అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా నా వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మరొక నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే మాత్రం వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.